హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే చేపల కూర అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే గ్యాస్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. అలాగే ఆనియన్స్ ముక్కలు, టమాటో ముక్కలు అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు అయితే వేసి అందులోనే ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆ పేస్ట్ అయితే కాసేపు అయితే మగ్గనివ్వాలండి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. అందులోనే ముందుగా అయితే చేప ముక్కలను అయితే శుభ్రం చేసుకున్నానండి, అవి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేస్తున్నాను. చేప ముక్కలు అయితే వేసాక కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి. ఇప్పుడు అందులోనే తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అవైతే మగ్గేలోపు చింతపండు రసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. చూడండి, అవైతే మగ్గుతున్నాయి. నేనైతే కొంచెం అయితే కలుపుతున్నానండి. చేపల కూరలు అయితే గరిటె అయితే పెట్టకూడదు. నేనైతే పక్కకైతే జరిపాను. అలాగే కారం అయితే వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకొని ఉడికించుకోవాలండి. నేను ముందుగా అయితే వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, చేపల కర్రీ అయితే రెడీ అవుతుంది. పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే పేస్ట్ అయితే చేపల కూరలు అయితే వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసి 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక అయితే కట్టేసుకోవాలండి. చేపల కూర అయితే రెడీ అయింది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.